కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సిపిఎం సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరవీరులైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కత్తిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నాటి తెలుగుదేశంలోని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారని, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న దశలో చంద్రబాబు ప్రభుత్వం పాశవికంగా కాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ అమరులయ్యారని, అనేక మంది గాయాల పాలయ్యారని అన్నారు. వారి త్యాగం వృధాగా పోలేదని, నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుందంటే ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని అన్నారు. బషీర్బాగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ పోరాటంలో పాల్గొన్నటువంటి రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామిలను కిరాతకంగా పోలీసులు కూటాలతో చంపివేయబడడం జరిగింది. ఆ రోజును ఆగస్టు 28 ఈరోజు కాబట్టి ఈరోజు వారికి పూర్తిగా మన రూపానికి పూలమాల వేయాల్సిందిగా సిపిఐ నగర కార్యదర్శి కత్తిరెడ్డి సురేందర్ రెడ్డి గారిని, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి గారిని వేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. జోహార్ విద్యుత్ పోరాట అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ విద్యుత్ పోరాట అమరవీరులకు, జోహార్ జోహార్. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.